లాకప్ ఎపిసోడ్ 15 పవర్స్ సీక్రెట్స్ టర్మినేషన్. ఇవి గేమ్లో థింగ్స్ అన్నీ టర్న్ చేశా. ఫస్ట్ నేను కంట్రోల్ ఇచ్చా. ఈరోజు చాహోస్. ఈరోజు చార్జ్ షీట్ కాదు, ఫైనల్గా డెసిషన్ తీసుకునే టైం. ఈ డెసిషన్స్ జైలర్స్ కాదు, కంట్రోలర్స్ తీసుకుంటారు. సో తుఫాన్ రాబోతుంది అని జైలర్ రితీష్ మాట్లాడుతూ మనకి చూపిస్తారు. ఇక ఫర్హాద్ జైలర్ వస్తుంది ఇన్మెట్స్ దగ్గరికి. సీక్రెట్ ఎవరిది రివీల్ చేయాలో డెసిషన్ చెప్పండి అని వరుణ్, శిల్ప, శ్రేయాని అడుగుతుంది. వాళ్ళు ఒకే డెసిషన్ ఇవ్వాలి కానీ డిఫరెంట్ నేమ్స్ చెప్తారు. ఇక ఫర్హాద్ జైలర్ అనౌన్స్మెంట్ చేస్తారు, మీరు ఒక డెసిషన్ వచ్చే వరకు మీకు ఫుడ్ రాదు అని. ఇక చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ శ్రేయ, శిల్ప, వరుణ్ డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ ఆప్షన్గా చమోలా నేమ్ అంటారు. ఇక యోగేష్, వరుణ్ ప్లాన్ చేస్తారు. వాళ్ళు ఏమన్నా అంటే అది ఓకే చెయ్యి, నెక్స్ట్ నేను చెప్పేస్తా, చమోలా నేమ్ చెప్తే నేనే చెప్పేస్తా అని యోగేష్ అంటాడు. నెక్స్ట్ ఫర్హాద్ జైలర్ వస్తే చమోలా అంటే నెక్స్ట్ యోగేష్ అంటాడు, చమోలాకి లాస్ట్ ఒక సీక్రెట్ ఉంటుంది, సో నేను రివీల్ చేస్తా అని. ఇక చమోలా ఎమోషనల్ అవుతుంది. తన సీక్రెట్ తనకి తెలియకుండానే రివీల్ అవుతున్నాయి అని జైలర్ అన్నప్పుడు. నెక్స్ట్ యోగేష్ సీక్రెట్ రివీల్ చేస్తాడు. మాల్స్లో దొంగతనం చేసేవాడు అంట. మాల్స్ వెళ్ళినప్పుడు 70K to 80K అమౌంట్ ఉంటుంది అని చెప్తాడు జైలర్కి. అలా చెప్పేటప్పుడు ఆకాంక్ష చౌదరి నవ్వుతుంది. ఇంకా జైలర్ అడుగుతారు, నువ్వు ఉన్నావా అక్కడ అని. లేదు మ్యామ్, నేను విన్నా మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా అని చెప్తుంది. తర్వాత యోగేష్ సీక్రెట్ రివీల్ అయ్యాక మాధురి కూడా ఆ డ్రెస్కి ఉంటుంది అని చెప్తుంది జైలర్. ఫుడ్ కార్ట్ రిటర్న్ చేసుకుంటారు. ఇక ఫర్హా వెళ్ళిపోతుంది. చమోలా శ్రేయ గురించి రామ్తో చెప్తూ ఉంటుంది. సారీ చెప్తుంది పైకి, మళ్ళీ బ్యాక్ స్టాప్ చేస్తుంది అని. నెక్స్ట్ లైట్స్ ఆఫ్ అవుతాయి. మాధురి వచ్చి శ్రేయ, శిల్ప దగ్గరికి ఇక్కడ నేను కూర్చోవచ్చా అని అడిగితే వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా సాడ్ అనిపిస్తుంది మాధురిని చూసి. సేమ్ టైంలో మనకి ఆకాంక్షని చూపిస్తారు. ఆకాంక్ష చౌదరి ప్యామ్తో చెప్తూ ఉంటుంది, మాధురీజీ చాలా ఇన్నోసెంట్ తను అని, అర్థం కావట్లేదు గేమ్ తనకి, ప్యూర్ హార్ట్ తనని, నాకు సాడ్గా అనిపిస్తుంది తన బెడ్ మీద వాటర్ వేసినందుకు అని అంటుంది. అది తను డిజర్వ్ చెయ్యదు. ఇక శ్రేయ అంటుంది, మాధురీజీ అక్కడికి వెళ్ళిపో, మేము ఇక్కడ బ్యాడ్గా కనిపిస్తాం, విలన్స్ లాగా, వెళ్ళిపోండి, అవసరం లేదు ఇక్కడికి రావడము, ఇక అంతే, నాతో ఇంకా మాట్లాడకండి, వెళ్ళిపోండి అని చెప్తుంది. ఆల్ ద బెస్ట్ అని మాధురి చెప్తుంది అనమాట తనకి. ఇంకా అందరూ పడుకుంటారు. తర్వాత బజార్ ఆన్ అవుతుంది. మార్నింగ్ అవుతుంది. అందరినీ డిజిటల్లో అటెండెన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ వరుణ్ దగ్గరికి చమోలా వచ్చి ప్యామ్ ఫీల్ అవుతుంది, మాట్లాడు అని చెప్తుంది. నెక్స్ట్ ధీరజ్ మాధురి గురించి ఫీల్ అవుతాడు. ఏం తినట్లేదు మాధురి గారు, నేను ఆర్డర్ చేస్తా అనేసి. నెక్స్ట్ స్క్రీన్లో క్యాంటీన్ ఓపెన్ అని ఉంటుంది. ధీరజ్ ఆర్డర్ పెడతాడు మాధురి గారికి. మాధురి సాడ్ ఉంటుంది, మాట్లాడదామని శ్రేయ శిల్పతో ఫన్గా చెప్తూ ఉంటుంది. ఇది కూడా ఆటలాగా ఉంటుంది వీళ్ళకి. నెక్స్ట్ శ్రేయ పిలుస్తుంది, వెయిట్ చేయండి అని అంటుంది మాధురి. ఓ నీకోసం మేము వెయిట్ చేయాలని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. ఇక మాధురి అక్కడే ఫుడ్ తినేసి తర్వాత వాళ్ళ దగ్గరికి వస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఫైట్ చేస్తారు. శిల్ప వెళ్ళి పక్కకు పోయి కూర్చుంటుంది, నేను దీంతో మాట్లాడను అనేసి. అంత రూడ్ ఎందుకో నాకు తెలియదు దేవుడా. ఇక యోగేష్ పక్కన అంటాడు, ఎందుకు మాధురి గారు వాళ్ళ దగ్గరికి పోతున్నారు, మళ్ళీ ఏదో ఒకటి అంటారు వీళ్ళు అనేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా శ్రేయ కూడా వెళ్ళిపోతుంది. లాస్ట్ ఇదే, ఇంకా నువ్వు నాతో మాట్లాడకు అనేసి శ్రేయ మాధురి గారికి చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా అందరూ ఇంకా గ్రూప్గా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. రాము, మాధురి, శివాగ్ని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట. మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరు వస్తారు, శిల్ప, శ్రేయ వచ్చి మీరు ఎందుకు గ్రూప్గా మాట్లాడుతున్నారు అనేసి. అసలు వీళ్ళకి ఏం బాధో నాకు అర్థం కాదు. అందరినీ బ్యాడ్ చెప్తూ ఉంటారు. వరస్ట్ క్యారెక్టర్ అనిపిస్తుంది వీళ్ళది. వేరే వాళ్ళ పర్సనల్స్ మీకు ఎందుకండి బాబు, అన్ని టైంపాస్ మాటలు. నెక్స్ట్ చమోలా ఆకాంక్ష చౌదరి ఫిల్లో ఫైట్ చేస్తూ ఉంటే సూఫీ బయటికి వెళ్ళండి అని అంటాడు, అదే తనకి డిస్టర్బ్ అవుతుంది అనేసి. ఇంకా వాళ్ళు ఏమనరు, సారీ చెప్పేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ శ్రేయ, శిల్ప ఇద్దరు హర్షద్ని రోస్ట్ చేస్తారు. వీళ్ళకి ఏం పనిపాట ఏం ఉండదు. నెక్స్ట్ డిజిటల్ క్యాంటీన్ ఓపెన్ అనేసి వస్తుంది.
ఫుడ్ ఆర్డర్ చేస్తారు. క్యూట్ ఫైట్ చేస్తారు చమోలా, ప్యామ్ ఇద్దరు డేట్ గురించి. సూఫీ కొంచెం ఓవర్ చేస్తాడు. నెక్స్ట్ ప్యామ్, వరుణ్ ఫైట్ గురించి సార్ట్అవుట్ చేసుకోవాలి అని డిస్కస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు సార్ట్అవుట్ కూడా చేసుకుంటారు హక్ చేసుకొని. ఇక రామ్, యోగేష్ చమోలాతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. మ్యారేజ్ లైఫ్, తన స్టోరీస్ డిస్కస్ చేస్తూ ఉంటాడు. మధ్యలో ప్యామ్ వచ్చి వింటూ ఉంటుంది. నెక్స్ట్ జైలర్ అనౌన్స్ చేస్తారు. యోగేష్, మాధురి, ఆకాంక్ష ఇక 5 కంట్రోలర్స్ అందరూ అరేనా దగ్గరికి రండి, మేము వెయిట్ చేస్తున్నాం అని జైలర్ రితీష్ అనౌన్స్ చేస్తారనమాట. తర్వాత అందరూ వెళ్తారు అరియన్ ఏరియాకి. రిమైనింగ్ ఇన్మేట్స్ డిజిటల్లో చూస్తూ ఉంటారు వాళ్ళని. వెల్కమ్ టు చాహోస్, నేను మీకు కొంచెం కంట్రోల్ ఇచ్చా, పవర్ ఉంటే మనిషి మనిషిలా ఉండడు అని చెప్తారు జైలర్. టుడే జడ్జిమెంట్ డే అని అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు ఎవరు అయినా టర్మినేట్ అవ్వచ్చు అని. 2 మెంబర్స్ టర్మినేట్ అవ్వచ్చు. మీ దగ్గర ఒకే చాయిస్ ఉంది. ఫస్ట్ మీరు మీ డిపెండెంట్లో నుంచి 2 మెంబర్స్ని టర్మినేట్ చేయొచ్చు, లేదా సెకండ్ ఛాన్స్ మీ ముందు ఉన్న వాళ్ళలో యోగేష్, ఆకాంక్ష, మాధురి వాళ్ళకి కంట్రోలర్స్ లేరు కాబట్టి వీళ్ళలో 2 మెంబర్స్ని టర్మినేట్ చేయొచ్చు అని అంటారు. ఇక కంట్రోలర్స్ వాళ్ళ డిపెండెంట్ని సేవ్ చేస్తాం అని చెప్తారు. కానీ శిల్ప అంటుంది నో, నా డిపెండెంట్ని పంపించేస్తా అని. కానీ లాస్ట్కి అందరూ డిపెండెంట్ని సేవ్ చేస్తారు. నెక్స్ట్ జైలర్ అంటారు పిచ్ చేయండి అని. యోగేష్, ఆకాంక్ష చౌదరి, మాధురిని ఇక అందరూ పిచ్ చేస్తారు సేవ్ అవ్వటానికి. ఇక కంట్రోలర్స్ వచ్చి నేమ్స్ రాయండి, కార్డ్స్ ఇస్తారు అని చెప్తారనమాట జైలర్. తర్వాత ప్యామ్ రాస్తుంది మాధురి, ఆకాంక్ష చౌదరి. శిల్ప రాస్తుంది చౌదరి, మాధురి అని వాళ్ళు చెప్తారు కూడా జైలర్తో. ధీరజ్ రాస్తాడు యోగేష్, మాధురి నేమ్ చెప్తాడు. నెక్స్ట్ వరుణ్ ఎవరిని రాస్తాడంటే చౌదరి, మాధురి నేమ్ చెప్తాడు. ఇక యోగేష్కి 1, మాధురికి 4, ఆకాంక్ష చౌదరికి 3 అని జైలర్ అనౌన్స్ చేస్తే చౌదరి అంటుంది నేను డిమాండ్లో ఉన్నా సార్ అని నవ్వుతూ. నెక్స్ట్ శ్రేయ రాస్తుంది ఆకాంక్ష చౌదరి ఆబ్వియస్లీ మాధురి అని అది చెప్తుందనమాట తను. అక్కడ కూడా చౌదరితో ఫైట్ చేస్తుంది శ్రేయ, మళ్ళీ మాధురితో కూడా ఫైట్ చేస్తుంది. ఇక ఆకాంక్ష చౌదరితో ఫైట్ చేస్తూ ఉంటే మళ్ళీ చౌదరి రిటర్న్ ఇచ్చేస్తుంది అనమాట. సూపర్ అనిపించింది. ఇక డెసిషన్ ఫైనల్ అయింది. 4 ఓట్స్తో ఆకాంక్ష, 5 ఓట్స్తో మాధురి, మీరు వెళ్ళిపోతారు అని జైలర్ చెప్తారు. ఇక అందరూ లోపలికి వెళ్ళిపోతారు అనమాట జైల్లోకి. ఇక ఆకాంక్ష, మాధురి అందరికీ సెండ్ ఆఫ్ చెప్తూ ఉంటారు. మళ్ళీ ఏడుస్తుంది శిల్ప, శ్రేయ. మాధురి వెళ్తూ ఉంటే వాళ్ళే కదా ఓట్ చేసింది వెళ్ళాలి అనేసి మళ్ళీ ఎందుకు ఏడవడం, సేఫ్ గేమర్స్. ఇక మాధురి కూడా చాలా కూల్గా లోపల ఏం లేదు, గడ్జ్ ఏం లేదు అని చెప్పి అందరితో నార్మల్గానే చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇక మాధురి, ఆకాంక్షతో జైలర్ మాట్లాడతారు. మీ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని. అప్పుడు మాధురి డెసిషన్ తీసుకుంటుంది. అదే ఆకాంక్షను అడుగుతుంది, లేదు మేడం నేను ఉండాలి అనుకుంటున్నాను అనేసి. ఇంకా లాస్ట్కి ఆకాంక్ష ఉంటుంది అని చెప్తుంది మాధురి. లైక్ ఎలా అనిపించిందంటే మదర్ డాటర్ రిలేషన్షిప్ లాగా ఉన్నింది, చాలా స్వీట్ అనిపించింది. ఇక ఆకాంక్షకి కంగ్రాచులేషన్స్ చెప్తారు జైలర్. మాధురి ఆల్ ద బెస్ట్ చెప్తుంది. క్యూట్ గెస్చర్ ఆకాంక్ష నుంచి. మాధురి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది కాళ్ళ దగ్గర పడి, ఎంత బాగా అనిపిస్తుందో. ఇక జైలర్ అంటారు ఆకాంక్ష నువ్వు ముందులాగా లాకప్లోకి వెళ్ళలేదు, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, గాడ్స్ రండి అని అంటే గాడ్స్ తీసుకొని వెళ్తారు ఆకాంక్షని. బట్ ఎక్కడికి తీసుకెళ్తారు ఏంటి అనేది సస్పెన్స్ అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. నాకు తెలిసి ఇది సీక్రెట్ రూమ్ ఏమో అని అనిపిస్తుంది, చూద్దాం ఏమవుతుందో.